వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. బెంగాల్ టైగర్ ఫైర్ బ్రాండ్ లీడర్ మమతా బెనర్జీ సామ్రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది? వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కు ఇప్పుడు సొంత ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో పెరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు, చీలికలు ఇప్పుడు దీదీ భవిష్యత్తు వ్యూహాలకు సవాళ్లు విసురుతున్నాయా? లెట్స్ వాచ్. మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం లేఖ రాయడం ఇప్పుడు భారత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ లేఖలో ఏముంది? ఈ పరిణామమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మమతా భవిష్యత్తును నిర్ణయించబోతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా సాధారణంగా రాజకీయ పార్టీల అంతర్గత విషయాల్లో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ లో గత కొంతకాలంగా సాగుతున్న గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. పార్టీలోని ఒక వర్గం తిరుగుబావుట జెండా ఎగురవేయడం, సంస్థాగత నిబంధనలు ఉల్లంఘించడం పైన వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మమతా బెనర్జీకి ఘాటైన లేఖ పంపినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, అలాగే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఈసీ కోరినట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక లేఖే కాదు, బెంగాల్ పైన పట్టు కోసం చూస్తున్న ప్రతిపక్షాలకు దీదీని ఇరుకున పెట్టేందుకు దొరికిన ఒక పెద్ద ఆయుధంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ లో అనిశ్చితికి కారణాలేంటి? ఒకసారి ఈ ప్రశ్న వేస్తే జవాబులను చాలా దొరుకుతూ ఉంటాయి. అందులో మొదటిది అభిషేక్ బెనర్జీ వర్గం దూకుడు. మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీలో నెంబర్ 2 అభిషేక్ బెనర్జీ శైలి పట్ల పార్టీలోని సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిషేక్ వ్యూహాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా మమత నమ్ముకున్నటువంటి పాత తరం నేతలు తమను పక్కన పెడుతున్నారనేటువంటి ఆవేదనలో ఉన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ 2 ముక్కలుగా చీలిపోయింది. ఇక రెండో కారణం ఫలితాల తర్వాత ఆధిపత్య పోరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీలో విభేదాలు రెచ్చగెక్కే. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు కాస్త బాహాటకంగా ఘర్షణలకు దారితీయడం, సస్పెన్షన్ల వరకు వెళ్లడం పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసింది. దాదాపు 600 మందికి పైగా ఉన్నటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలపైన వరుసగా దాడులు, 60 మందికి పైగా ఉన్నటువంటి రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తమను విడిగా గుర్తించాలని డిమాండ్ చేయడం, మాజీ ఎంపీ రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్లుగా ప్రకటించడం, ఇక పార్టీ పరంగా మమతా బెనర్జీని అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఎమ్మెల్యే అరూప్ రాయ్ ను పార్టీ నూతన చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. మొత్తంగా అగ్నికి ఆజ్యం తోడేట్లు బీజేపీ హైకమాండ్ మొదలుపెట్టినటువంటి ఆకర్షు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా దెబ్బతీసింది. కోల్కతాలో ఎమ్మెల్యేలు కట్టలు తెచ్చుకుంటే ఢిల్లీలో తృణమూల్ ఎంపీలు అంతకంటే పెద్ద స్కెచ్చే వేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 28 మంది లోక్సభ సభ్యుల్లో ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగు బావుట ఎగరవేశారు. బారాసత్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో తిరుగు బావుట ఎగరవేసినటువంటి ఎంపీలు సంతకాలతో కూడినటువంటి లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. అందులో తామంతా ఒక ఊరు పేరు లేని ఒక పార్టీలో చేరుతామని, తమను ప్రత్యేకమైనటువంటి బ్లాక్ గా గుర్తించాలని, తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే కానీ మనం మాట్లాడుకుంటున్నది మమతా బెనర్జీ గురించి. సంక్షోభాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకురాలు ఆమె. ఈ అంతర్గత ముఠా తగాదాలు, ఈసీ లేఖను తట్టుకొని నిలబడేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే తన కౌంటర్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లు కోల్కతా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ముందుగా సీనియర్ల బుజ్జగింపులకు దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ ముక్కలు కాకుండా ఉండేందుకు మమతా స్వయంగా రంగంలోకి దిగారు.
సీనియర్లకు తగిన గౌరవం ఇస్తూనే అభిషేక్ బెనర్జీ వర్గాన్ని కాస్త వెనక్కి తగ్గించాలని ఆమె అంతర్గత హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. మరోవైపు ఎన్నికల సంఘం లేఖను చట్టపరంగా ఎదుర్కొంటూనే దీని వెనుక కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర ఉందనే సెంటిమెంట్లు కూడా బెంగాల్ ప్రజల్లోకి తీసుకువెళ్లడం మమతా బెనర్జీ ప్రధాన వ్యూహం. బెంగాల్ ను లొంగ తీసుకోవడానికి ఈ ప్రయత్నాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మళ్ళీ మైలేజ్ సాధించాలని దీదీ ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మమతా బెనర్జీ బెంగాల్లోనే కాదు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నట్లుగా ప్రచారము జరుగుతుంది. తద్వారా తన పట్టు నిలుపుకోవడంతో పాటుగా సొంత పార్టీలోని అసమ్మతివాదులకు తానే సుప్రీం అనేటువంటి సిగ్నల్ ఇవ్వాలని దీదీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఏదేమైనా బెంగాల్ కు మహారాణిలా ఒకప్పుడు చక్రం తిప్పిన మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం, దానికి తోడు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా ఆమె రాజకీయ జీవితంలో ఒక కీలకమైనటువంటి పరీక్షా సమయమే. మరి ఈ అంతర్గత మంటలను చల్లార్చి తృణమూల్ను మళ్ళీ ఒక తాటిపైకి దీదీ తీసుకొని రాగలరా? మేనల్లుడి దూకుడికి సీనియర్ల అనుభవానికి మధ్య ఆమె ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.